ఇంతేరా, గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. మన భూమి మీద అమృతం ఒకటి ఉంది తెలుసా? మీ అందరికీ తెలుసో లేదో, కొంతమందికే తెలిసి ఉంటుంది. ఆ అమృతం కూడా వేసవిలో మాత్రమే దొరుకుతుంది, అది కూడా విలేజెస్ లో మాత్రమే. ఏంటి, అమృతాన్ని కొంతమంది చూడలేదు, కొంతమంది టేస్ట్ చేయలేదు, అసలు అమృతం ఉందా లేదా అనుకుంటున్నారా? నిజంగా ఉంది. అయితే కళ్ళు గీత కార్మికులు దీన్నే అమృతం అంటారు. నేను ఎక్కువైతే మీకు సస్పెన్స్ లో పెట్టదలుచుకోలేదు. చూడండి, గ్రామీణ ప్రాంతాల్లో దొరికేటువంటి అమృతం ఇలా ఫ్రెష్ గా ఇప్పుడే తాటి చెట్టు నుండి తీసినటువంటి తాటి కళ్ళు. చాలా మంది తప్పుగా అనుకుంటారు కదా, ఇదేదో మద్యానికి సంబంధించింది, ఇది తాగే వారికి బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇది తాగుతారు అనుకుంటారు కదా. ఆ వర్డ్స్ పక్కన పెట్టేయండి. ఎందుకంటే దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని డాక్టర్స్ కూడా అడ్వైస్ ఇస్తున్నారు. సో అలాంటిది కళ్ళు తీసే కళ్ళు గీత కార్మికుల కష్టాలు వర్ణాతీతం. ఎందుకంటే వేసవిలో మాత్రమే దొరికే ఈ కళ్ళు కోసం వారు ఎన్ని రోజులు శ్రమించి మనం చూడొచ్చు. ఇందాకలా ఒక సైనికులు యుద్ధానికి ఎలా బయలుదేరుతారో అదే విధంగా వాళ్ళ దగ్గర ఉన్న పనిముట్లన్నీ ధరించి ఒక సాహసోపేతమైన యాత్రలా బయలుదేరారు. ఆ చెట్టు మీదకి ఎక్కిన తర్వాత దేవుడు చల్లగా చూస్తే పర్వాలేదు, లేదంటే చెట్టు మీద కూడా అనేక అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. చెట్టు ఎక్కింది మొదలు పైకి ఎక్కి మళ్ళీ కిందకి దిగి సేఫ్గా ఈ కళ్ళు కుండని కిందకి తీసుకొచ్చేంత వరకు కూడా బతుకు దేవుడా, అసలు మాకే కష్టం రాకుండా చూడు, క్షేమంగా తిరిగి కిందకి వచ్చేటట్టు చూడు అంటూ 1000 దేవుళ్ళకి మొక్కుకుంటుంటారు. సో ఒక్కసారి కళ్ళు గీత కార్మికులతో మాట్లాడదాం. చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా, అసలు ఒరిజినల్ కళ్ళుని ఎలా మనం పసిగట్టాలి, కళ్ళులో కూడా చాలా రకాలు ఉంటాయి అంటే, ఇవన్నీ కూడా మీకు డౌట్స్ అయితే మాత్రం క్లారిఫై చేసిస్తాను. ఈ రోజు వారి కష్టాలు, అదే విధంగా వారి ఎక్స్పీరియన్స్ కూడా తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. అన్ని భాషలు అంటే నాకు అన్ని భాషలు రావు కాబట్టి ఎస్, అంటే కళ్ళు గురించి ఫస్ట్ మాట్లాడుకోవాలంటే కళ్ళు తీసేవారని మాత్రమే మిమ్మల్ని అంటారు. మీకు ఎంత గౌరవప్రదమైన వృత్తి అయినప్పుడు కూడా మిమ్మల్ని చూసేసరికి ఫస్ట్ కళ్ళు తీసిన వాళ్ళు అంటారు, చులకనగా అనేస్తారు. అది బాధ అనిపిస్తుంది ఆ మాట? ఎక్కువగా ఎక్కడ అంటుంటారు మిమ్మల్ని అలా? అయితే పిల్లల స్కూల్లో గానీ, ఒక ఎవరైనా కార్ల మీద వచ్చేటప్పుడు అటువంటి వాళ్ళు గానీ ఇలాగ చులకంగా చూస్తే కళ్ళు గీసినాడు అలరా అని మాట్లాడుతుంటున్నారు. అరే అరే అనే పిలుస్తారు కదా. అదే అంటే కొంచెం బాగా దీనికి మేకప్ చేసేసి, దీనికి ఒక మంచి నీరా అని పేరు పెట్టేసి, లేదంటే ఇంకేదేదో కొంచెం ఒక అఫీషియల్ గా అమ్మితే మాత్రం అందులో సార్ అవుతారా? సార్ ఇప్పుడు మేమే ఇప్పుడున్న చెట్టు కింద కాకుండా షాప్ లో పెట్టి షాప్ లో కూర్చొని కౌంటర్ వేసుకొని కూర్చొని అనుకున్నాడు. మమ్మల్ని కూడా సార్ మాకు 2 మోడల్ కావాలి, మాకు నీటర్ కావాలంటారు. అదే మేము చెట్టు కింద అమ్మడం ఏంటంటే వాళ్ళకి ఏళ్ళకాలంగా అరే కళ్ళు గీసినాడు వెళ్ళరా నువ్వు, రే ఆతురు వెళ్ళరా నువ్వు, అలా ముందులు ఈరా అలా కళ్ళు ఈరా అనేసి అంటారు మేడం. పొద్దున్న ఎన్ని గంటలకి మీరు లెగిస్తారు అసలు? అంటే ఇదే మీకు దేవత? ఇదే దేవత మేడం. ఎన్ని గంటలు? తెల్లారు మేమైతే 4:30 ఈ టైంలో లేస్తాం మేడం. లేచి బెస్ట్ స్థానాలు అవన్నీ చేసుకొని దేవుడు దండం పెట్టుకుని తెల్లారు చెట్లు గీయడానికి వస్తాం మేడం. వచ్చేటప్పుడు ముందుగా కత్తులు అవన్నీ తీసుకొని సామాన్లు అన్ని కడుక్కొని శుభ్రంగా నీట్ గా కత్తులు కూడా కడుక్కుంటాం మేడం. ఎందుకంటే పింపరేవి ఎక్కిపోతాయి మేడం, రోజు కడగాలి. ఎందుకంటే అది ఇప్పుడు మనం ఎలాగైతే 3 పూటలు భోజనం చేస్తామో, భోజనం చేసినప్పుడు కంచం ఎలాగైతే కడుక్కుంటాం, కత్తి కూడా అలా కడుక్కోవాలి మేడం. ఈ బిందులు గానీ, నోటా జాలు గానీ అన్ని కడుక్కోవాలి. ఎందుకంటే తాగే కస్టమర్ కూడా సాటిస్ఫై అవ్వాలి. మెయిన్ ఇప్పుడు మనం ఏదో అమ్మేసుకుంటున్నాం, వాళ్ళు తాగేసి వెళ్ళిపోతుంటారు అంటే అది వేరే, అది అసలు అమ్మకమే కాదు. మెయిన్ ఏంటంటే ఈ వ్యాపారం అంతా ఏంటంటే చాలా నీట్ గా చేసుకోవాలి. ఎందుకంటే అమ్మవారితో ఇది కదా, దాని వల్ల చాలా నీట్ గా మాట కత్తులు అవన్నీ కడుక్కొని నూరుకొని వెళ్ళి కస్టమర్ వచ్చేసరికి ఈడు వచ్చాడు, బాస వచ్చాడు, కళ్ళుగా తాగాలి అని ఒక సాటిస్ఫై మీద రావాలి తప్ప వీడు చూడాలనుకున్నాడు ఇలాగున్నాడు మనం వెళ్ళిపోదాం ఇంకో దగ్గర తాగుదాం అని ఇది కూడా ఉండకూడదు. ఇప్పుడు అమ్మ నాన్న మన స్కూల్కి పంపించడం మనకు ఎంత నీట్ దగ్గర చేస్తారో అలాగే మనం కళ్ళు గీసేటప్పుడు అమ్మ అంటే అమ్మకంతా అమ్మ ఇవిడి దేవత మాట. దాని వల్ల మేము ఏంటంటే చాలా శుభ్రంగా ఉండి కళ్ళు మాత్రం అమ్ముతాం మేడం. పొద్దున చాలా బందోబస్తుగా బయలుదేరారు అందరూ కూడా. నాకు చూస్తే యుద్ధానికి వెళ్తున్నటువంటి సైనికులు ఎలా వెళ్తారో మూవ్ చేసుకొని, అలాగే ఏంటి ఇవన్నీ అసలు దీనికి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు ఉంటుంది కదా. ఇది గుది అంటారు మేడం, గుది కాలుకి పెట్టుకుంది. ఓకే,
ఇది మోకు మేడం. ఆ, ఇది తాడి చెట్టు ఎక్కడానికి ఉపయోగించింది. ఉమ్, దీన్ని బల్ల అంటారు మేడం. ఎందుకంటే కత్తులు పెట్టుకోవడానికి ఒకటి కీత కత్తి అంటే కళ్ళు గీసుకుంది, ఒకటి పై కత్తి కమ్మ నొరికింది, ఓకే. ఓన్లీ కళ్ళుకు ఇది మాత్రమే. కళ్ళుకి మాత్రం. ఉమ్, తర్వాత ఇంకో కత్తి ఉంటుంది మేడం, ఇది పై కత్తి మేడం. అంటే కమ్మలు కోయడానికి, ఏమైనా అడ్డుకున్న వస్తువులు నరకడానికి, అలాంటి దానికి దీన్ని కొడతారు. ఇది కళ్ళు గీయడానికి ఒకదానికే కొడతారు మేడం. ఇది కవర్ బొండం కొట్టడానికి, తాటికాయలు కొట్టడానికి, తాటికమ్మ ఇది నరకడానికి, ఆల్ రౌండర్. ఇది ఆల్ రౌండ్ మేడం. ఇది ఓన్లీ ఇది ఆపరేషన్ ఓన్లీ కోసం. ఆపరేషన్, కళ్ళు ఆపరేషన్ కోసం. కళ్ళు ఆపరేషన్. ఇది చెట్టు మీద ఏ పని ఉన్నా దీన్ని యూజ్ చేస్తాం మేడం. దీంట్లోనే కత్తుల్లో వేరే ఉంటాయి మేడం. వీటిని వంకత్తులు అంటారు. తర్వాత స్ట్రైట్ గా ఉన్నవి ఏడు కత్తులు అంటారు. వాటితోనే ఈత చెట్లు అవన్నీ గీస్తారు మేడం. ఏది అలాగమాట. కత్తుల్లో కూడా రకాలు ఉంటాయి మేడం, చాలా రకాలు ఉంటాయి. ఈ సెటప్ ఉంది కదా, అవును మేడం. ఇదంతా మీరు స్పెషల్ గా చేయించుకుంటారా? ఇది ఏంటంటే ఇంతకు ముందు నార తడపలతో చేశారు మేడం. ఇగో మేడం, ఇది నార్మల్. అంటే ఇప్పుడు మనం కళ్ళు గీసేటప్పుడు కమ్మలు కోస్తాం కదా, ఆ కమ్మల్ని ఇలాగా తడపల కింద తీసి దీన్ని మా పూర్వీకులు ఏంటంటే తడపలతో అల్లేసి మూగులాగా చేసి దాన్ని ఒక మన ఆయుధంగా తయారు చేశారు మేడం. చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది చాలా కదా స్ట్రాంగ్ ఇది. ఉంటుంది మేడం. ఎందుకంటే మీ బ్రతుకు దీని మీద ఆధారపడి అది ఉంది. పైన ఇప్పుడు ఉన్న ఎలాగైతే కల్చర్ మారిపోతుందో ఇప్పుడున్న వాళ్ళు ఏంటంటే ఈ నార్మోకులు ఇవన్నీ చేయడం మారిన వల్ల ఇప్పుడు ఇది ప్లాస్టిక్ మోకు మేడం. ఓకే. ఇది అటు సైడ్ రాజమండ్రి విజయవాడ సైడ్ తయారవుద్ది. ఇది ప్లాస్టిక్ మోకుని ఇప్పుడు ఇది దగ్గర నేను ఒక 8 సంవత్సరాల నుంచి చూడతాను, యూజ్ చేస్తాను. ఇది అలాగే ఉంది. ఈ నార్మోక్ అనేది ఏంటంటే ఒక 3 సంవత్సరాలు అయిపోతే ముసలి అయిపోయినట్టు పనిచేయదు మేడం. దీన్ని నేట్ చేస్తామంటే మేము ఒక అగ్గిలో వేయడం గానీ ఎక్కడైనా పారేయడం గానీ చేయం. ఇప్పుడు మేము ఓడే వస్తువు ఏది పాడైపోయినా తీసుకెళ్లి ఒక గంగా భవనంలో కలిపేస్తాం. ఎందుకంటే మేము ఓడే వస్తువులు ఎవరు దాంట్లో ఇచ్చేయకూడదు అనమాట. దానివల్ల నీటిలో పడేస్తాం అన్నమాట. ఇది అంటే దీనికి ఇంత పవిత్రత ఉంటుందా? ఉంటది మేడం మా దగ్గర. ఇది అలాగే కూడా సముద్రం ఒక నది అమ్మవారి పండుగ దసరా పండుగ వచ్చింది అనుకోండి, కత్తులకు గాని మోకులకు గాని అన్ని కడిగి సీట్లు కూడా పూజ చేస్తాం మేడం. ఉమ్, మా ఇంట్లో ఆడవాళ్ళు వీటిని కూడా ఒక దేవతలాగా ఇచ్చేసుకుంటారు మేడం. ఉమ్. చాలా ఇదిగా నాకు అంటే మీ సెటప్ చూస్తుంటే ఒకటి సైనికులతో సమానంగా వెళ్తున్నట్టు కనిపిస్తారు, డాక్టర్స్ లా కనిపించారు. ఈ వెనకాల నుండి కత్తి తీయగానే పోలీసులు పిస్టల్ తీస్తారు కదా, అలాగా ఇలా తీస్తున్నారు. మాకు ఇవి ఒంటి మీద ఉన్నంత సేపు రక్షణ మేడం. ఒకవేళ ఎవరైనా వచ్చారనుకోండి, మమ్మల్ని ఎవరైనా ఏలకాలం చేసి కొట్టడానికి వచ్చినా మా ఒంటి మీద ఉన్న ప్రతి వస్తువు కూడా ఆయుధంగా మీకు కూడా పనిచేస్తుంది. గొడవలు ఎక్కువ అవుతాయి కదా, అంటే అవుతాయి మేడం. అంటే అలాగని అవుతాయని మేము కోరిండి ఎవ్వలేడు అన్న మేడం. మమ్మల్ని ఎవ్వలేని అంటే మాది కొంచెం ఇది అయిపోతే అప్పుడు మేమేంటంటే వాళ్ళ మీద కొంచెం ఇదవుతాం. మరీ కాదు మా ప్రాణం పోద్దంటే మా కత్తి అప్పుడు యూజ్ చేస్తాం మేడం. అంతవరకు ఎటువంటి ఎవ్వరు లేడు అన్నాం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్ల కోసమైనా ఎక్కువ గొడవలు అవుతాయి మీలో మీకు? చెట్ల కోసం గొడవలు అయ్యేవి. ఎన్నాలంటే చెట్లు ఎక్కువ ఉన్నవి, ఇది నాది ఇది నీది నాది నీది అని కొట్టుకోవడం కోసం అప్పుడు గొడవలు అయిపోయి. ఇప్పుడు ఏంటంటే చెట్లు తక్కువ వల్ల అందరూ ఇంకా ఉన్నవే తక్కువ, ఇది ఇలా కాదురా అవి గీసుకోవడానికి ఇవి గీసుకుంటారా సర్దుకొని చేసుకోవాల్సి వస్తుంది మేడం అప్పుడు వ్యాపారం. ఎందుకంటే రియల్ ఎస్టేట్లు ఇవన్నీ భూములు తీసేయడం వల్ల ఇన్నాళ్ళు గత గవర్నమెంట్ లో చాలా గవర్నమెంట్ లో మాకు ప్రతిసారి వచ్చినప్పుడు జీవో పాస్ చేస్తా అంటారు మేడం. కళ్ళు గీసే గీత కార్మికుడికి ఒక 3 ఎకరాల భూమి ఇస్తాం, దాంట్లో తాటి చెట్లు ఈత చెట్లు పండించుకొని మీరు కొలయుత్తు చేసుకోండి అని అంటారు మేడం. కానీ ఏ ప్రభుత్వం కూడా ఇదిగో మీకు 3 ఎకరాల భూమి ఇచ్చామని ఒక్కరోజు కూడా అనే మాట లేదు మేడం. నా చిన్నప్పుడు నేను ఇప్పటికి 2004లో స్టార్ట్ చేశాను మేడం. 22 సంవత్సరాలు అవుతుంది చెట్లు ఎక్కిన. మీ పేరెంట్స్ కూడా ఇదేనా? మా పేరెంట్స్ కూడా ఇదే మేడం. వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళందరూ ఇదే మేడం. ఆడ చెట్టు చిన్నది ఉన్నప్పుడు గీసాం అనుకోండి, అది కళ్ళు అంటారు. అదే ఆడ చెట్టు తాటికాయలు ముదిరిపోయి ముందున 3 కాయలు 4 కాయలు గీసి మళ్ళీ గీస్తే దాన్ని పండు కళ్ళు అంటారు మేడం. అది తాటికాయలు పళ్ళు అయిపోయినప్పుడు గీస్తారు మేడం. అయితే గీస్తారు కానీ ఆ కళ్ళు ఏంటంటే ఇటు సైడ్ గీరు మేడం. మన విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్ గీరు మేడం. అటుపక్క అనకాపల్లి, రాజమండ్రి, విజయవాడ, అమలాపురం అదంతా గీస్తారు మేడం. ఇటు సైడ్ ఈ 3 జిల్లాల్లో తాటికళ్ళకే మెయిన్ వాల్యూ మేడం. ఒక అమ్మవారు అయినా సరే తాటికళ్ళు ఉండేటప్పుడే అమ్మవారు వస్తుంది తప్ప ఉట్టప్పుడు అయితే అమ్మవారు రాదు మేడం. పక్క ఎవ్వలేనా ఇక్కడ ఉన్న వాళ్ళు దాటరావు. నేను లాస్ట్ కి తాటికళ్ళు ఇంట్లో అమ్మవారు వచ్చిందంటే తాటికళ్ళ కోసం ప్రత్యేకంగా వస్తారు, బాబు మా కళ్ళు కావాలమ్మా అనేసి. అందుకు మరి అటువంటి కళ్ళు అమ్మవారికి ఇలా ఉపయోగపడినప్పుడు మేము 3 నెలలు గీయడంలో మాకు తప్పేం లేదు మేడం. కొబ్బరి బొండంలో నీళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత కళ్ళుకి ఎందుకు ఇవ్వరు? అంటే దీన్ని ఒక మందు మత్తు పదార్థంగా ఓడుతారు. ఒకప్పుడు ఇదే తాటికళ్ళు తాగేసి వెళ్ళిపోతే ఒక పోలీసు వాళ్ళు కూడా ఎవరు పట్టుకుంటారు. ఇప్పుడు ఇదే తాటికళ్ళు తాగేసి వెళ్ళిపోతే ఆ మత్తు పదార్థం కంట ఎక్కువ రీడింగ్ వస్తుంది మేడం. అంటే దీని వల్ల ఏంటంటే మేము తాటి చెట్టు ఎక్కిన వాళ్ళం కూడా 100 కళ్ళు తాగేసి వెళ్ళడానికి జడాల్సి వస్తుంది మేడం. ఎన్నాళ్ళు ఎవరైనా ధైర్యంగా వచ్చి మా దగ్గర తాటికళ్ళు తాగేసి వెళ్ళేవారు. ఇప్పుడు ఈ తాటికళ్ళు తాగపోవడం వల్ల మాకు కూడా వ్యాపారం నాశ అయిపోతాం. ఈ సంవత్సరం ఎగ్జామ్ మొత్తం వ్యాపారం అంతా నాశ పెట్టడం వల్ల ఎక్కడ దొరికిపోతారా అని తాగట్లేదు ఎవరిని. 90% ఎవరు తాగట్లేదు. దాని వల్ల కళ్ళు ఉండిపోతుంది, మేము పారేసుకోవాల్సి వస్తుంది మేడం.
మీరు తాటి చెట్టు ఎక్కిన దగ్గర నుండి కూడా సాహసమే. అవును మేడం. ఎందుకంటే మీరు ఎన్ని దేవుళ్ళకి దండాలు పెట్టుకొని ఎక్కినా మధ్యలో ఏ మాత్రం మీకు కళ్ళు తిరిగినా లేదు, అక్కడ ఏదైనా అడ్డంకున్నా పైన కూడా ఒక్కొక్కసారి పాములు ఉంటాయి కదా, పాములు ఉండే ఉంటాయా? మేడం. అది ఎక్స్పీరియన్స్ ఉందా ఎప్పుడైనా? పాములు ఉంటాయి, ఉడేలు ఉంటాయి, తేళ్లు ఉంటాయి, జెర్రులు ఉంటాయి, కప్పలు ఉంటాయి, ఎలకలు ఉంటాయి, ఉడతలు పైనే? ఉంటాయి, మొత్తం అన్ని ఉంటాయి. నేను పావుని ఫేస్ చేశాను, ఉడయాన్ని ఫేస్ చేశాను, తర్వాత తేలిని ఫేస్ చేశాను, అది మామూలు జెర్రుని కూడా. అప్పుడు ఇది మీ ఆయుధం అంటే ఇవి మేము ఎప్పుడంటే యూజ్ చేస్తాం మేడం, చెప్తున్నాం కదా, ఒక మనిషి అయినా సరే ఒక జంతువు అయినా సరే మా ప్రాణం పోతాది అనేటప్పుడే మేము యూజ్ చేస్తాం మేడం. ఎందుకంటే ఇప్పుడు మనం ఎలాగో మనుషులు, పశువులు కూడా మనుషులు. అంటే వాటిని చంపేస్తామని వాటి బాధ, మనల్ని చంపేస్తామని మన బాధ. మేము ఏం చేస్తాం అంటే ఆల్మోస్ట్ ముందు కమ్మతోనే గాని కర్రతో గాని ఒక పాము ఉన్నా ఏదున్నా ముందు వెళ్ళి తోలుతాం మేడం. ఎల్లలేని ఎల్లో ఏడ్ చేస్తాంటే మట్టెల కోసికెళ్ళి కింద పడిపోతుంది మేడం. పడి వెళ్ళిపోయిందని దాన్ని మనం చంపడం వేస్ట్ కదా, ఎందుకంటే అది కూడా బతకడానికి ఎంతో తెలియకుండా వెళ్ళేటప్పుడు ఒకసారి పాము వెంటనే అది సర్రమని వచ్చేస్తుంది, వచ్చేస్తుంది. అది ఏంటంటే అప్పుడు మన దైవధనం మేడం. మనం బతకాలని రాసి పెట్టుంటే మన చేతిలోకి మనం ఆయుధం తెలియకుండా వచ్చేస్తుంది. లేదు అనుకోండి పాము కాటు బలైపోతాం, పాము కాటు బలేపు అనుకోండి మీదనే బలేపు అనుకోండి, అదే స్పాట్ లో ఒక ఎవరైనా శ్వాస వదిలిస్తారు అనుకోండి మీద నుంచి కింద వరకు పడిపోతారు, లేదా సెంటర్ లో ఉండిపోతారు పాములు కలిసి. ఆల్రెడీ మొన్న ఎక్కడో అమలాపూర్లో ఎక్కడో జరిగింది అది. ఎందుకంటే నాకు దగ్గర విజయనగరంలో మొత్తం ఏపీ మొత్తం మీద ఒక 5 గ్రూపులు ఉంటాయి, కళ్ళు గీసులు అందరిది. మా దాంట్లో 5 కులం ఉంటాయి మొత్తం, యాత, శ్రీశైన, చెట్టు బలిజ, గౌడు, మొత్తం 5 కులం, చెట్టు బలిజ మొత్తం 5 కులం ఉంటాయి మాట. 5 కలిపి ఒకటే, అందరూ చేసింది ఒకే యుక్తి మాట. వీళ్ళు ఏంటంటే మీద నుంచి మొత్తం అందరు కలిపి ఒకటి అవ్వాలంటే గ్రూపులు ఉంటాయి. ఎక్కడ ఎవరు పడిపోన్నా ఎవరు చనిపోన్నా వాళ్ళకి ఏదో ఉన్నా ప్రతిదీ మనం నాకైతే ఇస్తుంది మేడం. పైకి ఎక్కినప్పుడు కూడా ఒక్కోసారి సడన్ గా ఏ వాతావరణంలో మార్పులు లేనప్పుడు కూడా పిడుగులు పడిపోతుంది. ఎక్కువగా తాటి చెట్టు ఉన్న దగ్గర పిడుగు పడిపోద్ది అంటుంటారు. సో మీరు పైకి ఎక్కేటప్పుడు వాతావరణం మారిందంటే మీ గుండె గుడ్లేనా? చాలా మేడం, చాలా. ఎందుకంటే కింద ఎక్కేటప్పుడు ఒకలాగా ఉంటది, తర్వాత మీదకి వెళ్ళిన తర్వాత సడన్ గా వానగాలి వేస్తుంది అనుకోండి, ఆ గాలికి ఏడ్చేలో తెలియక చెట్టు పట్టుకుని ఉంటాం. అది ఎంతసేపు ఉంటాం, మనకు ఓపిక ఉన్నంత సేపే చెట్టు మీద ఉంటాం. ఓపిక అయిపోయింది అనుకోండి ఇంకా చేతిలో వలిసాం అనుకోండి మొత్తం నేలమట్టమే, కిందకు వచ్చేయడమే. ఆడికి అయితే దిగి పడిపోయిన తర్వాత అయితే స్పాట్ లో చనిపోవడమో, లేదా కాలు చేయి ఇరిపోవడమో, నడుము ఇరిగిపోవడమో, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి మేడం ఎక్కువ. మీరు ఎక్కేటప్పుడు కూడా చీమలు, ఎర్ర చీమలు పెద్ద ఉంటాయి కదా, పులిచి అది మామూలు ఒకటి కరిస్తేనే మంట వస్తుంది. అలాంటిది మీరు అంటే రాట తీరిపోయా? మరంటే చిన్నప్పటి నుంచి అలవాటు మేడం, చీమలతో కరిపించుకోవడం గానీ ఇవన్నీ ఏంటంటే ఒక ఇదైపోయింది మాట. దానికి మనకు బంధం తయారైపోయింది. అవి తేనెగలు ఉంటాయి మధ్యాహ్నం పూట. మేము మధ్యాహ్నం పూట చెట్లు ఎక్కేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక ఏకదని తోలాం అనుకోండి, ఒక్కోసారి జమ్మని వచ్చేసి మేము చెట్టు కింద దిగిపోయి నీటి కాడికి ఎక్కడికి వెళ్ళిపోయినా సరే మొత్తం ఒళ్ళంతా కరిచేస్తాయి మేడం. కరిచిన వెంటనే జ్వరం వచ్చేస్తుంది, జ్వరం వచ్చి హాస్పిటల్లో 2 రోజులు ఉండిపోసి వస్తుంది. ఆ టైంలో మళ్ళీ అంటే కళ్ళు గీయడానికి ఏరా మనిషి లేక ఆ సంవత్సరం మరి వ్యాపారం పోయినట్టే. కానీ ఇప్పుడు రోడ్ ఎక్స్టెన్షన్స్ అని, రియల్ ఎస్టేట్ అని, తాటి చెట్లు అన్ని కూడా రోడ్డు పక్కన ఉంటాయి ఎక్కువగా. లోపల అన్ని కూడా అంటే చెట్లు ఏమున్నా తాటి చెట్లు మాత్రం రోడ్డు పక్కనే ప్రత్యక్షం అవుతుంది. కానీ ఈ రోడ్ ఎక్స్టెన్షన్ లో చెట్లన్నీ పోతుంటే ఎప్పుడు మీరు కొట్టుకునే చెట్టు రోడ్ ఎక్స్టెన్షన్ లో పోతుందా, లేదంటే అక్కడ సైట్ అమ్మేశారని తెలియగానే అప్పుడు అనిపిస్తుంది కదా బాధ? నాకైతే అనిపిస్తుంది మేడం, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ సార్బిల్ జంక్షన్ దగ్గర ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు అలాగే చిన్నప్పటి నుంచి గొప్ప ఇష్టం. ఆ చెట్టు అడిగాను వాళ్ళు రియల్ ఎస్టేట్ కోసం చెట్టు తీస్తే బతిమాలండి, అది చెట్టు ఒకలేస్తాం అయితే ఇది మేము ఎప్పుడైతే కడతామో ఆ రోజు నువ్వే కొట్టాలని మాట అడిగారు. నేను కొడతాను సార్, ఆ రోజు మీకు కొట్టి ఇచ్చే బాధ్యత నాది, చెట్టు తీసే బాధ్యత అంటే నేను ఇటు నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళి మళ్ళీ వచ్చేలోపు చెట్టు కొట్టేశారు మేడం. కొట్టేస్తే దాని వల్ల అనకూడదు, మా ఇంట్లో వాళ్ళు అందరూ అడిగారు. 3 రోజులు అన్నం తెల్లదు, అంటే చెట్టు తీస్తే అంత ఇష్టం మాట చెట్టు. 3 రోజులు అన్నం తెల్లదు. మా వాళ్ళందరూ అన్నారు చెట్టు కోసం ఎందుకు అలా అయిపోవాలంటే అమ్మా నాన్న చనిపోతే మరి ఎంత బాధ అనిపిస్తుంది, మరి ఆ చెట్టు తీసిన అంత బాధ అనిపించింది. ఫస్ట్ నుంచి ఆ చెట్టు మాట నాకు ఇది చాలా ఇష్టం. చెట్టు అంటే గాలివాన వచ్చి పడిపోయింది వేరు, ఒక మనిషి వచ్చి కొట్టేసింది వేరు, అంటే కళ్ళ ముందే పోయింది, మనం ఏం చేయలేక బాధ అంటాడుతుంది. ఇది కళ్ళు కింద నుండి మీరు పైకి వెళ్తారు ఎంతో కష్టపడి, అది కూడా ఒక దశల్లాగా పై ఉన్నప్పుడు ఒక మంచి రేటు, అంటే కింద నా కస్టమర్ ఉన్నాడు అనుకోండి, పై నుండి కిందకి దించి ఇచ్చేటప్పుడు ఒక రేటు, మధ్యలోకి వచ్చిన తర్వాత ఒక రేటు, భూమి మీదకి ఈ
అమృతపు కుండ పెట్టినప్పుడు ఒక రేటు మారిపోతుంటుందా? మారిపోతుంది మేడం. ఉమ్, ఇప్పుడు ఎందుకలా? కస్టమర్ వచ్చారు అనుకోండి, మేము చెట్టు ఎక్కేటప్పుడు కింద ఉన్నాం అనుకోండి, ఉమ్, మేము తీసాం అనుకోండి, 100 అన్నా 50 అన్నా 30 అన్నా 10 అన్నా తాగేస్తారు ఆన్ ది స్పాట్ లో. ఉమ్, ఉమ్. ఎందుకంటే వాళ్ళు చూస్తుంటే ఎక్కువ కాబట్టి తాగేస్తారు ఆ విధంగా. అదే ఒకవేళ ఎవరు లేనప్పుడు మేము ఎక్కిసాం అనుకోండి, దీన్ని లేట్ కల్పిస్తాం అనేసి మేము 130 అంటే 30 ఎందుకు, 10 రూపాయలే కదా 20 రూపాయలే కదా అంటారు. మేము అప్పుడు ఏంటంటే ఒక్కోసారి స్పేస్ చేసుకుంటాం. మేము ఏం చెప్తామంటే, వైన్ షాప్ లోకి వెళ్ళి ఆడు ఏ మంది ఇస్తాడో నీకు తెలియదు, ఆడు కల్తీ మంది ఇస్తాడో తెలియదు, మంచి మంది ఇస్తాడో తెలియదు, ఆడు 200 అన్నా 300 అన్నా ఎట్టి తాగేస్తారు కదా. మేము ఇలా 3 పూటలు చెట్లు ఎక్కి దిగి ఇచ్చిన దానికి 20 రూపాయలు నోట కళ్ళు అంటే మీరు తాగడానికి 7 సార్లు పని మేము గొడవలు ఇది ఆడుకుంటాం. 20 రూపాయల ఈ లోట? 20 ఈ రూపాయలు అమృతం 20 రూపాయలు. 20 రూపాయలు. అంటే ఒక చెట్టుకి ఒక రోజులో ఎన్నిసార్లు ఆ కళ్ళు కుండ అనేది నిండుతుంది? రోజు అయితే ఇప్పుడు రోజు 3 సార్లు ఎక్కుతాం మేడం. ఉమ్, తెల్లారి 4 గంటలకు వచ్చి చెట్లు ఎక్కుతాం మేడం. ఉమ్, ఉమ్. అయిపోద్ది 9 అయ్యేసరికి వ్యాపారం అయిపోద్ది. మళ్ళీ మధ్యాహ్నం వచ్చి, ఇప్పుడు మనం ఉదయం సలిదానం తీసి పనికి వెళ్ళిపోతాం, మళ్ళీ మధ్యాహ్నం ఎలాగైతే ఇంటికి వచ్చి ఫుడ్ తింటామో, ఈ చెట్టు ఎక్కి గీస్తాం కదా, ఆ గీయడమే దానికి అన్నం పెట్టినట్టు మనం ఉహుం. చెట్టుకి, దానికి ఫుడ్ పెట్టినట్టు మాట. ఉమ్, ఇప్పుడు ఎలాగైతే మనం గీయాలి. గీయాలి, 3 పూటలు గీయాలి మేడం. ఒక పూట మనం అన్నం తినపోతే సాయంకాలం నీరసం ఎలా పడిపోతాం, ఒక పూట కానీ మనం చెట్లు గీయిపోతే ఆ చెట్టు అలాగే కళ్ళు తగ్గిపోద్ది కూడా, అంటే నీరస పడిపోద్ది. ఇంకా ఉహుం. ఇప్పుడు ఎండకి తడిసి వానకి తడిసి ఎండకి ఇలా ఎండాం అనుకోండి, మనం ఎలాగా ఒంట్లో బాగా అయిపోతాం. అలాగే మాట, ఒక వాన పడిపోయింది అనుకోండి, వాన పడి చెట్టు తడిసింది అనుకోండి, మరుసటి రోజు కళ్ళు తగ్గిపోద్ది ఆటోమేటిక్ గా. మరి ఇప్పుడు ఆ వర్షం నీరు కుండలో కూడా పడిపోతుంటాయి, కుండలో పడదు మేడం. పడదా? అలా దానికి పడతారా? కూడా ఒక టెక్నికల్ ఉంటుంది మేడం. ఆహా. ఇప్పుడు కమ్మరేకు ఉందనుకోండి, కమ్మరేకు ఇలా కుండలో కట్టాం అనుకోండి, కమ్మరేకు ద్వారా దిగిపోద్ది. ఉమ్. అదే కమ్మరేకు లేకుండా కుండ కట్టాం అనుకోండి, మరి ఇంకే వాటర్ దిగదు, పుష్కలంగా First మనం తాగొచ్చు. కుండ కట్టే ప్రాసెస్ బాగా కరెక్ట్ నేర్చుకోవాలి, కత్తి నూరడం నేర్చుకోవాలి, బల్ల కట్టుకోవడం నేర్చుకోవాలి, చెట్టు ఎలాగ ఎక్కువ ఉండాలో, చెట్టు మీద ఎంతసేపు ఉండాలో అవన్నీ ఇది నేర్చుకోవాలి మేడం. తాగిన ఇది తీసిన ఎంత సేపట్లో తాగితే, అంటే ఇందులో కూడా పులిసిపోవడం ఉంటాయి కదా, ఉంటాయి మేడం. ఎంత సేపట్లో తాగాలి ఇది తీసిన? ఇది మినిమం అంటే చాలా మంది అంటారు తీసిన వెంటనే తాగేయాలి, అరగంటలో తాగేయాలి, పావు గంటలో తాగేయాలి. ఇది మినిమం తీసిన 2 గంటల వరకు స్పీడ్ ఉంటుంది మేడం. ఓకే. ఆ స్పీడ్ ఉన్నంత సేపు పర్లేదు మేడం. స్పీడ్ తిరిగిపోయిందంటే అది అక్కడ నుంచి ఇంకేంటే కళ్ళు చిన్న పులుపు వస్తుంది మేడం. పులుపు వచ్చి కొంచెం నిశా ఎక్కువనట్టు అనిపిస్తుంది మేడం కొత్తగా తాగిన వాళ్ళకి. అంటే పులుపు ఎక్కుతున్న కొద్ది నిశా పెరుగుతుందా? నిశా పెరుగుతుంది మేడం. ఓకే. ఫస్ట్ అయితే మత్తు పదార్థం కాదు మేడం, అది ఒక ఆరోగ్యానికి ఒక మెడిసిన్ టైప్. అది విజువల్ చూడడానికి ఎంతో అందంగా ఉన్నప్పుడు కూడా అది మీ శ్రమ ఆ రోజు పోయినట్టే పోదు మేడం. నేను మా స్టార్టింగ్ 2004లో నేను చెట్లు ఎక్కేటప్పుడు కొండ 6 రూపాయలు మేడం. ఏంటి ఇప్పుడు ఈ రోజుకి వచ్చేసరికి కొండ 80 రూపాయలు మేడం. ఇప్పుడు 6 రూపాయలు కొండ పాలు కొడితే 6 రూపాయలే కదా పోయిందని బాధపడతాం. ఇప్పుడు 80 రూపాయలు కొండ కొట్టేశారు అనుకోండి, ప్రాణం పోయింది. అంటే మనం 3 పూటలు ఎక్కి చెట్టు కళ్ళు సంపాదించుకొని అది అమ్ముకొని 80 రూపాయలు కొండ ఇలా కట్టేసరికి ఇలా కొట్టేస్తే ఆయన అనేక తిట్లు అనిపిస్తుంది. కానీ ఆయన తిట్టుకున్నా మన్నోరు మనకు పీకేది తప్ప ఇంకేం లేదు. అదే ఒకవేళ మేము చూడకంటే ఎవడైనా వచ్చి చెట్టు ఎక్కిపోయారు అనుకోండి, బయట వాళ్ళు కానీ మా వాళ్ళు ఎక్కిపోతారు. ఇది కూడా దొంగతనం ఒకవేళ ఎక్కిపోయారు అనుకోండి, ఎక్కిపోతే మేము పట్టుకోం అనుకోండి, ఆన్ ది స్పాట్ లో పట్టుకుంటే మాకు 10,000 జరిమానా కట్టాలి. మీలో కూడా ఒప్పందాలు ఉంటాయి మేడం. అంటే మీ వృత్తిలో వారే, అంటే మీ కుల వృత్తి మా పొలంలో చేసిన బయట లేకుండా మీరు కట్టిన కొండ ఆ చెట్టు మీదే, మాదే, ఇంకోటి ఎక్కడ వీల్లేదు. నేను ఫోన్ చేసి కానీ నేను మాట్లాడి కానీ నా చెట్టు ఎక్కారని చెప్పుకుంటే అది వేరా. నాకు తెలియకుండా నా చెట్టు ఎక్కిపోతే 10,000 జరిమానా. బయట వాడికైనా మా వాళ్ళకైనా ఎవరికైనా సరే 10,000 జరిమానా. అప్పుడు సంఘం వస్తుంది, సంఘం వచ్చి నువ్వు ఎందుకు ఆడి చెట్టు ఎక్కువని 10,000 జరిమానా వేసి అప్పుడు ఆడికి ఇచ్చేస్తారు అన్నమాట. లాస్ట్ ఫైనల్, కళ్ళు తాగే వారికి కళ్ళు తాగొద్దు అని అడ్వైస్ ఇచ్చే వారికి మీరేం చెప్తారు? కళ్ళు తాగడం చాలా మంచిది, చాలా అంతే. మన ఒంట్లో ఉన్న అనారోగ్యం అంతా పోద్ది. కళ్ళు తెల్లారి తాగితే అనకూడదు, కానీ 11 గంటలకి ఇంట్లో టిప్ టాప్ గా తయారై వెళ్ళి వైన్ షాప్ లో కూర్చొని మందు తాగే బదులు తెల్లారి రోజుకో 3 నోటలు కళ్ళు తాగితే ఒంటికి చాలా మంచిది. అదే కళ్ళు తాగొద్దని చెప్పని వాళ్ళకి నేను చెప్తాను, కళ్ళు తాగొద్దు అని దానికి ఎందుకు తాగకూడదు అని మీకు ఏదైనా ఆన్సర్ ఉంటే నాకు చెప్పండి, నేను దానికి చెప్తాను మీకు ఆన్సర్. కళ్ళు తాగితే చాలా మంచిది. మందు తాగొద్దు అని చెప్పండి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటారు. కళ్ళు తాగింది సంవత్సరానికి 3 నెలలే, మందు తాగేది 365 రోజులు. దీనివల్ల స్వచ్ఛమైన కళ్ళు తాగండి. దీనివల్ల మందు తాగితే 360 రోజులు ఫ్యామిలీస్ పోతారు. అలాగని ఇప్పుడు ఎవరు తాకండి ఉండరు, కానీ దాన్ని కూడా లిమిట్ గా పాటించుకుంటే రేపొద్దున మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తులు కూడా బాగుంటాయి. అంటే ఎంత అభివృద్ధి చెందినప్పుడు కూడా, టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతున్నప్పటికి కూడా కుల వృత్తులు మర్చిపోకూడదు అంటూ కళ్ళు గీత కార్మికులు కొన్నాళ్ళు వారు వేరే ప్రొఫెషన్ లో వాటిలో ఉన్నప్పుడు కూడా కంపల్సరిగా వేసవి వచ్చేసరికి మాత్రం ఈ అమృతాన్ని అందించడానికి నడుం బిగించి చెట్టు మీదకి ఎక్కి
ఫ్రెష్ గా ప్యూర్ కళ్ళుని అందించడానికి టీం అంతా కూడా సిద్ధమైపోతున్నారు. సో చూసారు కదా, చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, అంతేకాకుండా బ్యాడ్ కామెంట్స్ కూడా పెడతారు. అవేమి వద్దు, వీళ్ళ కష్టాలను తెలియజేయాలని. సో చాలా మంది కళ్ళు గురించి డౌట్స్ ఉంటాయి కాబట్టి ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయాలని ఈ రోజు ఈ స్పెషల్ స్టోరీ మీకోసం చేశాం. మీ ఆలోచనలు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీ మీడియా, విజయనగరం.